వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్లో అయితే న్యూ డిజైన్ శారీ కుచ్చు ఎలా వేయాలో తెలుసుకుందామండి. దీనికి కావాల్సినది 2 కలర్స్ రెడ్, డైమండ్ షేప్ బీడ్స్ అండ్ ఫ్లవర్ బీడ్స్, నార్మల్ మిషన్ థ్రెడ్, గ్లూ, జెర్రీ థ్రెడ్, సీజర్ ఇన్ని కావాలండి. వీటి కోసం అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్. ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుంది. సో శారీ ఇలా వేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలని నేను చూపిస్తానండి. ఇది ఎలా వేసుకోవాలో నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గైస్. ఇలాంటి బీడ్స్ తీసుకోవాలి అండ్ థ్రెడ్ని అయితే చుట్టు పెట్టుకోవాలి. ఇలా 0 సైజ్ బీడ్స్ అయితే తీసుకోవాలండి. ఫ్లవర్ బీడ్స్ అప్పుడే చెప్పినాను కదా. సో ఇన్ని తీసుకోవాలి. థ్రెడ్ని అయితే ఇలా అట్టుముఖ చుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డైమండ్ బీడ్ని తీసుకొని థ్రెడ్ని ఇలా వేసుకొని ఒక నాటు వేసుకోవాలండి లోపలికి. నేను 7 పోగులు అయితే తీసుకున్నాను. 7 పోగులు అయితే చాలండి. సో ఇప్పుడు ఫస్ట్ నాటు వేసుకోవాలి. ఈ హోల్ ఉండే దగ్గర కరెక్ట్గా చూసుకొని స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ కష్టం అవుతుందండి. వేస్తూ వేస్తూ ఈజీ అయిపోతుంది. ఇలా ముడి వేసుకొని లాక్ చేసి పెట్టుకోవాలి. లేదా గంట వేసుకుంటే ఇంకా సేఫ్టీగా వస్తుందండి. చూడండి ఇలా గంట వేసుకోవడం చాలా బెటర్ అండి. ఆ మిగిలిన థ్రెడ్ని గంట వేసుకొనేసి గమ్ముతో కట్ చేసుకొని గమ్ముతో బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని అంటించుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా నాటు వేసుకోవడమే బెటర్ అండి. హోల్ ఎక్కడ ఉంటో అక్కడ కరెక్ట్గా వేసుకోవాలి. అటు సైడ్ హోల్ ఇటు సైడ్ హోల్ వరకు డబల్ క్రోష్ అయితే వేసేసుకోవాలి మనము. సో అందుకనేసి ఈ ముడి వేసుకోవడమే చాలా ఈజీ అండి. సో కదులుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు డబల్ క్రోష్ అయితే వేసేసుకుందామండి. థ్రెడ్ మీద చుట్టుకొని 2 పోగులకోటి 2 పోగులకోటి ఇలా డబల్ క్రోష్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నీట్గా ఇలా పట్టుకోవాలి. కొద్దిగా పేషెన్స్ అయితే అవసరం అండి ఈ డిజైన్కి. ఎందుకంటే ఈ బీడ్ని ఫింగర్లో హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఆ శారీని అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ బీడ్ని కొద్దిగా హోల్డ్ చేసుకోవడం స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయ్యింది నాకైతే. వేస్తూ వేస్తూ అయితే అలవాటు అయిపోయింది. చూడండి ఇలా ఒకసారి తీసుకొని డబల్ క్రోషా వేసుకోవాలి నిదానంగా. ఇంకా మొత్తము అది ఎంత పడుతుందో అంత ఫిల్ చేసుకోవాలి. నేనైతే 12 అయితే పట్టిందండి నాకు. సో చూడండి 12 డబల్ క్రోషా అయితే వేసుకున్నాను. క్రోషా ప్రతి బీడ్ చుట్టూ ఇలానే వేసుకున్నాను. చూడండి ఇలా తీసుకొని 2 పోగులకి ఒకటి 2 పోగులకి ఒకటి డబల్ క్రోషా వేసేసుకోవాలండి. నేను 12 అయితే ఫుల్ చేసుకుంటున్నాను. 12 అయితే పట్టింది నాకు. ఇంకా ఎక్కువ పడవచ్చు, బట్ హోల్ ఉండే దగ్గరికి కంప్లీట్ కావాలని అటు సైడ్ 6 ఇటు సైడ్ 6 అంటున్నట్టు లెక్కతో నేను 12 అయితే వేసేసుకున్నాను గైస్. చూడొచ్చు నీట్గా వేసేసుకోవాలండి. డబల్ క్రోషా ఫస్ట్ టైం కనుక మీరు వేసుకుంటున్నట్లయితే మన పాత వీడియోలో డబల్ క్రోషా ఎలా వేయాలో అయితే నీట్గా చూపించాను గైస్. వెళ్ళి చూడండి ఒకసారి. ఛానల్ని అయితే విజిట్ చేసి చెక్ చేయండి. బేసిక్ లైన్స్ నుంచి ప్రతిదీ చూపించాను నేను. ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, చూడొచ్చు వెళ్ళేసి. చూడండి ఇలా 6 ఇటు సైడ్ 6 వచ్చేలాగా కౌంట్ చేసుకొని పర్ఫెక్ట్గా వేసుకుంటూ రావాలి. చెప్పాను కదా బీడ్ని హోల్డ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అలవాటు అయ్యే వరకు. సో నాకు ఒక 2 బీడ్స్ వేసే వరకు అలానే అనిపించింది. ఇలా పోగులైతే రాకూడదు, నీట్గా సర్చ్ చేసుకోవాలి. సో 2, 3 వేసిన తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. తినగా వేపాకు తీయనుండును అన్నట్లు, సాధనమున పనులు సమకూరుదరలో అని అన్నట్లుగా ఏదన్నా వర్క్ చేస్తా ఈజీ అయిపోతుంది అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. చూడండి ఇలా కంప్లీట్ చేసుకున్నాను 12. థ్రెడ్ని ఇప్పుడు ఇలా తీసేసుకొని కట్ చేసుకొని ఒక నాటు అయితే వేసేసుకోవాలి. నాటు వేసేసుకొని గంట వేసుకోవాలి, గమ్ముతో అంటించాలి అంతే. ఫైనల్గా 12
ఫైనల్గా లాస్ట్లో సింగిల్ క్రోషెట్ వేసేసి థ్రెడ్ని ఇలా పైకి తీసేసి ఎంత కావాలన్న గంట వేసుకోవడానికి సరిపడంత గంట వేసుకొనేసి తీసుకొని ఇలా గంటేసి కట్ చేసి గంట వేసుకోవాలన్నమాట. దాన్ని గమ్ముతో అటాచ్ చేసి ఊడిపోకున్నట్లా టైట్గా ఉంటుందండి. గమ్ముతో వేసుకుంటే గంట వేసేసి చిన్నగా కట్ చేసి ఆ చిన్నగా మిగిలిన కొద్ది దారాన్ని గమ్మేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ కదా బ్యాక్ సైడ్ అంటించేస్తే సరిపోతుంది. ఇప్పుడు కాకుండా నేను నాటేసి పెట్టేసి దీని మీద సెకండ్ స్టెప్ వేసినప్పుడు కూడా వేయచ్చండి. దాన్ని కట్ చేసుకుని ఇంకా సెకండ్ స్టెప్ అండి. చూడండి, ఒకసారి థ్రెడ్ని ఇలా తీసుకొని లాక్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ డబుల్ క్రోషా ఉంటుంది కదండి, ఆ బేసిక్ దీంట్లోనూ ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా ఒక సింగిల్ క్రోషా వేసుకొని ఒక బీడ్ తీసుకోవాలండి. 0 మీడియం సైజ్ బీడ్స్ అయితే చిన్న సైజ్ తీసుకొని వేసేసుకొని సింగిల్ క్రోషాని వేయాలండి. చూడండి, పక్కన డబుల్ క్రోషా పక్కన గ్యాప్ ఉంటుంది, దాంట్లోకి ఒక సింగిల్ క్రోషా వేసుకొని మొత్తం ఇలానే 10 బీడ్స్ వేసుకుంటానండి. 12 ఉంది కాబట్టి 10, ఒకటి ఇటు సైడ్ 1 అటు సైడ్ 1 లాక్కి వదిలేయాలన్నమాట. సో అందుకే నేను 12 కరెక్ట్గా ఉన్నాయి. 10 బీడ్స్ అయితే కరెక్ట్గా బాగుంటుంది చూడ్డానికి అనేసి 12 వేసుకున్నాను. పెద్ద సైజ్ బీడ్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఇది కొద్దిగా మీడియము. మార్కెట్లో పెద్ద సైజ్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కొద్దిగా డైమండ్ షేప్ కొద్దిగా తక్కువ ఉండింది. సో అలా 12 పెట్టింది. ఇప్పుడు ఇలా వేసేసుకొని 10 ఫినిష్ చేసి చూడండి, ఇలా వేసుకోవాలి. నేను ముందే వేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని గమ్ముతో అలా వేసి అంటించాలి. చూపిస్తానండి. ఫైనల్గా ఓవరాల్గా చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంది డిజైన్. వేసేటప్పుడు అనిపిస్తుంది కానీ బట్ ఫైనల్గా లుక్ అయితే గుడ్ అదర్స్ అనమాట. ఎక్సలెంట్గా ఉండింది. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్లో కూడా చెప్పచ్చు ఫైనల్గా చూసి. బట్ ఇది స్కిప్ చేస్తే డిజైన్ అయితే ఏమీ అర్థం కాదండి. నీట్గా చూసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాను 10. వీటిని శారీస్కి ఎలా వేసుకోవాలో చూడండి, ఇలా ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా కట్ చేసి గ్లూ తీసుకొని అక్కడికి వేసి నీట్గా అలా పెట్టి బ్యాక్ సైడ్ అండి అలా అక్కడికి అంటించామంటే నీట్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ అలా పెట్టినామంటే గాలికి ఆరుతుంది అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 సైడ్లను థ్రెడ్ని గ్లూ వేసి గమ్ముని అలా అంటించేసి ఫినిషింగ్ ఒక 5 నిమిషాలు అలా పెట్టినామంటే ఆరుకొనేస్తుందండి. ప్రతి బీడ్కి ఇలాగే వేసుకోవాలి. టోటల్ నాకు 21 రింగ్స్ ఇలాంటి బీడ్స్ అయితే పట్టాయన్నమాట. అంటే ఈ డైమండ్ షేప్వి 21 పట్టాయండి. నేను తక్కువ గ్యాపు 2 ఇంచెస్ 1 వేసినాను. అందుకనేసి 2 ఇంచెస్ మధ్యలో కుచ్చు వస్తుంది. సో అందుకని ఎక్కువ పడింది. ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు నేను కుచ్చుకి దానికి అన్నీ అనేసి దగ్గరే వేసినాను. చాలా బాగా వచ్చింది గైస్. ఇదైతే చెప్పాను కదండి, గమ్ వేసుకొని ఇలా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ప్రతి దానికి ఒక 2-3 మినిట్స్ అలా ఆరబెట్టాలి. సో ఇలా ఫినిషింగ్ ఒక్కొక్కటే చేసుకోవచ్చండి. ఇంకా ఎందుకు గమ్ము చేతికి అంత గలీజ్ అవుతుందండి అనేసి కొన్ని వేసుకొనేసి అలా గమ్ వేసుకొని ఆరబెట్టేసుకొని ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. శారీకి ఎలా వేయాలో చూసేసుకుందాం రాండి గైస్. శారీకి నేను థ్రెడ్ని అయితే 60 స్టాండ్స్ అయితే చుట్టుకున్నాను. ఇన్ని అయితే రెడీ చేసుకున్నాను గైస్. నేను క్రోషా థ్రెడ్తోనే హోల్ పెట్టి తీసుకుంటున్నాను. అలవాటు ఉండే వాళ్ళు ఇలా అలవాటు ఉంటే, లేదంటే వేరే సూదికి నీడల్కి వేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు అది లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది. సో నేనైతే ఇలానే కుచ్చు అయితే కట్టేసుకుంటున్నాను. దీనికి సూదిలో మామూలు మిషన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలండి. మనకి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఎడ్జెస్కి పెట్టుకొని థ్రెడ్ని తీసుకొని శారీ బ్యాక్ సైడ్ నుంచి ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ తీసుకొనేసి స్టార్టింగ్ ఇబ్బంది ఉంటుందండి. 2-3 ఒకటి వేసేసిన తర్వాత మళ్ళీ గ్రిప్ దొరుకుతుంది అనమాట శారీ పట్టుకోవడానికి. సో అది ఇలా వేసి హోల్ ఉంటుందండి. ఆ హోల్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ లోపలికి పోనిచ్చి ఇలా 2-3 నాట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ చూడండి,
ఇలా తీసుకొని అక్కడ హోల్ ఉంటుందండి, కనిపిస్తుంది చూడొచ్చు. చూడండి ఆ హోల్ లోపల అలా తూర్చి లోపల బ్యాక్ సైడ్కి థ్రెడ్ వెళ్ళేలాగా, నీడిల్ వెళ్ళేలాగా చూసుకొనేసి అలా తీసుకొనేసి చిక్కు పడుకున్నట్లు నీట్గా వేసేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ కూడా అలాగేనండి. ఇటు సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ హోల్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా సేమ్ అలానే. ఇది కొంచెం వీడియో అయితే చూడండి చూపిస్తున్నాను. ఓకే చూడండి, ఇటు సైడ్ కూడా ఇలా తీసుకొనేసి అక్కడ హోల్ ఉంటుంది, దాని లోపల ఇలా పోనిచ్చి కిందికి సారీ కిందికి ఇలా ఒక ముడి అయితే వేసేసుకోవాలి. ఈజీ అండి, చూసుకొని వేసేసుకున్నామంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చాలామంది చూస్తున్నారు, అది ఎందుకని నాకు అర్థం కాలేదు. మీ సపోర్ట్ కూడా ఉంటే మంచిది కదండి. వీడియో అయితే చూస్తారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయరు. సో ఇలా 2-3 సార్లు ముడి వేసుకున్న తర్వాత ఫ్లవర్ బీడ్ అయితే తీసుకోవాలండి మిడిల్లోకి. చూడండి ఇప్పుడు ఫ్లవర్ బీడ్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఇటు సైడ్ తీసుకొని బీడ్ హోల్ ఉంటుంది కదండి, హోల్లోకి ఇలా పెట్టుకొని నీడిల్ని ఇలా పైనకి తీసుకొనేసి చూడండి దాన్ని అలా వేసుకొని ఇటు సైడ్ హోల్ ఉంటుంది కదండి, అటు సైడ్ నుంచి కిందకి సారీ కిందకి అయితే థ్రెడ్ని అయితే పోవాలి. ఇది చాలా ఈజీనే, బటన్ కుట్టడము అవి ఉంటాయి కదండి, అలా చూడండి అలా హోల్ నుంచి తీసుకొని సారీ కిందికి మళ్ళీ ఇలా తీసుకొని సారీ కిందికి అయితే ఒకటి వేసుకోవాలన్నమాట ముడి. ఒక 2 టైమ్స్ ఇలా బీడ్స్ నుంచి ఇలా వేసుకున్నామంటే చాలా టైట్గా కూర్చొని వేస్తుంది, ఊడినా ఊడిపోదు. ఒక 2-3 టైమ్స్ వేసేసుకొని ఇలా తీసుకొని ఒక 2 నాట్లు అయితే వేసేసుకోవాలి, గట్టిగా టైట్గా పట్టుకొని, ఊడిపోదనమాట. సిజర్ తీసుకొని కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో ఒకటి నీట్గా కట్ చేసుకోవాలి. డౌట్ ఉంటే ఇంకొకసారి కూడా ముడి వేసుకోవచ్చు అండి, లూజ్ వచ్చినట్లయితే. లూజ్ ఏం రాలేదంటే కరెక్ట్గా వేసేసుకొని దాన్ని తీసుకొని సిజర్ తీసుకొని కట్ చేసుకొని ఎత్తి పెట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఇంకా దీని పక్కల 2 ఫింగర్స్ గ్యాప్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఇంకొక బీడ్ అయితే వేసుకుందాము. చూడండి ఇలా ఇంత గ్యాప్ ఇచ్చినందుకే 21 పట్టింది నాకు. సో ఇంకా 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చినామంటే ఇంకా చాలా దూరం పడుతుంది, చాలా బాగుంటుంది లుక్. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇలా ఇష్టం ఉంటుంది అనమాట. సో అది చూడండి నేను 2 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. చూడండి నేను సెకండ్ టైం చాలా ఇబ్బంది పడలేదు, ఈజీగానే తీసేసుకున్నాను. ఎందుకంటే శారీ ఉంది గ్రిప్కి, సో అందుకనేసి కొద్దిగా చిక్కపడింది, దాన్ని ఇట్లా తీసుకొని రివర్స్ పెట్టుకొని తీసుకున్నామంటే సరిపోతుంది. కుట్టడము కొత్తగా ఉండే వాళ్ళకి కొద్దిగా అలవాటు తప్పింటుంది కదండి మనము అలా. సో నేను ఎప్పుడూ ఇలా కుచ్చులు అయితే వేయలేదు, నార్మల్ క్రోషాతోనే శారీకి అయితే వేసేసేదాన్ని. సో అందుకనేసి నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించిందంటే పోను అలవాటు అయిపోయిందండి. శారీ మొత్తం ఫినిష్ అంత లోపుకి ఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది నాకు. షాప్లో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ డిజైన్ చాలా బాగుందని అన్నారు. ఒక 2-3 ఈ శారీ చూసి మళ్ళీ ఆర్డర్ అయితే చేసినారు, నాకు వేసి అండి సిస్టర్ అనేసి. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా వీడియో ఎడిటింగు అది కొద్దిగా లేటే అయ్యింది అప్లోడ్ చేయడానికి. చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్గా లాస్ట్లో వీడియో చూసి. చూడండి ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు బీడ్ అయితే వేసుకుంటాను. చూసారు కాబట్టి కదండి ఫస్ట్, సెకండ్ ఇంకొకసారి అబ్జర్వ్ చేసినానని ఇంకొకటి చూపిస్తున్నాను. మిడిల్లో అయితే ఇప్పుడు బేబీ కుచ్చు కట్టామని థ్రెడ్ని రెడీ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా చూపిస్తాను నేను. కొద్దిగా థ్రెడ్ ఉంటుంది అందుకనేసి ఇలా హోల్ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెక్ట్గా చూసుకొని నీడల్లోకి అయితే వేసేసుకోవాలండి. నీడల్లోకి వేసుకొని సేమ్ ఇటు సైడ్ హోల్ తీసుకొని శారీ కిందకి తీసుకొని ఒక ముడి అయితే వేసేసేదండి. 2 టైమ్స్ వేస్తే చాలా టైట్గా వస్తుందండి. సో మళ్ళీ చూడండి ఇలా తీసుకొని 2 టైమ్స్ వేసేసిందండి, స్కిప్ అయింది అది. మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకొని ఒక 2 కుట్లు వేసి థ్రెడ్ని లాక్ అయితే చేయాలి. గంట వేసుకొని వేస్తే బాగా టైట్గా ఉంటుందండి. చూడండి ఏం అల్లాడలేదు, టైట్గా ఉంటుంది.
చూడండి చాలా బాగుంది కదండి. ఇంకా ఈ రెండింటి మధ్యలో కుచ్చు అయితే కడదాం గైస్. కుచ్చు అయితే కట్టేసుకుందాం ఫస్ట్. దానికి నేను 60 పోగులు అయితే తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను, గమ్మేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అవి ఒకే కలర్ వేసేసుకోవచ్చు, బట్ ఇక్కడ డబల్ కలర్ అడిగినారు కస్టమరు, సో అందుకనేసి నేను డబల్ కలరు చూడండి నీడిల్తో ఇలా హోల్ పెట్టేసుకున్నాను. నేను అప్పుడే చెప్పినాను క్రోషాతో పెట్టుకున్నాను. కొంతమంది నీడిల్స్లో ఎక్కించుకుంటారు, అది కొద్దిగా నాకు కష్టం అనిపిస్తుంది, సో అందుకనేసి చూడండి ఇలా తీసుకొనేసి హోల్ కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలండి, లేదంటే సింగిల్ దాంట్లో డబల్ వేసేసుకోవచ్చు. చూడండి హోల్ ఇలా పెట్టుకొని డబల్ ఇలా తిప్పినామంటే అక్కడ మిడిల్లోన లెంత్ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి వస్తుందండి అది. ఇంకా దాన్ని నీట్గా అలా వేసుకొని చూడండి ఇటు సైడ్ వచ్చేస్తుంది. కొద్దిగా అట్లా ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కువ పోగులు వేసినందుకు. సో దప్పం రావాలంటే ఇలా వేస్తేనేనండి కుచ్చులు అయితే చాలా బాగుండేది. సన్నగా వేస్తే కుచ్చులు అయితే అంతగా నచ్చదు నాకైతే. లుక్ బాగుండాలంటే కొద్దిగా కష్టమైన పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకొని వేస్తూ ఉండాలి. కరెక్ట్గా పొడి ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకొని జరీ థ్రెడ్ని అయితే తీసుకొని ముడేసేదండి. నేను ఫ్లవర్ టైపే కడతాను, పూలు కడతాం కదా ఆడవాళ్ళు, అలానే పూలు కట్టేసేదనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ మెథడ్. రిస్కీ మెథడ్ అయితే నేను చెప్పడానికే పోయలేదు. సో చూడండి ఒక 3-4 టైమ్స్ ఇలా చుట్టుకొని టైట్గా లాగి ఇలా ఒక 4 ముడిలు వేసుకున్నామంటే ఎటు పొమ్మన్నా పోదండి. చూడండి టైట్గా ఉంటుంది కుచ్చు. ఇంకా థ్రెడ్ కరెక్ట్గా అక్కడ కట్ చేసి ఇటు సైడ్ కూడా కట్ చేసుకుంటే అంతే లెవెల్గా. ఇంకో ఎక్స్ట్రాస్ ఉన్నాయంటే ఇలా నీట్గా కట్ చేసుకుంటే అయిపోయిందండి. చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. డిజైన్ మొత్తం వేసేసినాను, చూడండి ఎలా వచ్చిందో డిజైన్. సారీ మొత్తం అంటే వేసేసినాను. దాని ప్రైస్ వచ్చేసి 600 అయితే ఛార్జ్ చేస్తున్నానండి. ఇక 2 days వేయాలి, ఇది చాలా రిస్క్ అనిపించింది, సో అందుకనేసి నేను 600 ఫస్ట్ టైం వేసినాను, 600 ఛార్జ్ చేసినానండి. సో కస్టమర్లు హ్యాపీ అన్నమాట. చాలా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది మేడం అన్నారు. మీరు ఒక్కొక్క ఏరియా మీద ఒక్కొక్క డిపెండ్స్ అనమాట. నాకైతే 600 వర్త్ అనిపించిందండి, సో నేను 600 ఛార్జ్ చేసినాను. కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది, మామూలుగా చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ వేస్తే తెలుస్తుంది అనమాట. వేసిన తర్వాత నేను అమౌంట్ చెప్పినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్